వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్లో మత మార్పిడిల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు ఈడీ గుర్తించింది. అసలు ఏ మతం నుంచి మార్పిడిలు జరుగుతున్నాయి? ఈడీ ఎలాంటి అక్రమ లావాదేవీలను గుర్తించింది? ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మత మార్పిడులు జరుగుతున్నాయి? భారత్లో మత మార్పిడిలు కామన్ అయిపోయాయి. ప్రేమ, సామాజిక పరిస్థితులు, రిజర్వేషన్లు వంటి కారణాలతో కొంతమంది మతాన్ని మార్చుకుంటున్నారు. అయితే మతాలను మార్చడమే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. దీనికోసం విదేశాల నుంచి భారీగా నగదును సేకరిస్తున్నారు. అలాంటి ఓ బాబాను ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి సొమ్ములు పోగేసి అక్రమంగా మత మార్పిడిలకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బాబా ఆర్థిక మూలాలను కనిపెట్టే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా మరో 18 ఖాతాల సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిలో దాదాపు 68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటికి గత 3 నెలల్లో విదేశాల నుంచి 7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్వర్క్ లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు. జలాలుద్దీన్ మత మార్పిడుల రాకెట్ ను నిర్వహించే క్రమంలో కోడ్ భాషను ఉపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్ దీనిని ఛేదించింది. అతడి బృందం లక్ష్యంగా ఎంచుకున్న మహిళలను ప్రాజెక్ట్ అని, మత మార్పిడిని మిట్టి పలట్నా అని, మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడానికి కాజల్ కర్నా అని, జలాలుద్దీన్ తో భేటీ ఏర్పాటు చేయడాన్ని దీదర్ అని కోడ్ భాషలో పీల్చేవారు. చంగూర్ బాబా ఆర్థిక నెట్వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్, నేపాల్లో 100 వరకు ఖాతాలున్నట్లు భావిస్తున్నారు. గత 3 ఏళ్లలో అతడికి 500 కోట్ల విదేశీ నిధులు అందగా వాటిలో 300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. అతడికి ముఖ్యంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యుఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంగూర్ బాబాకు సంబంధించి బాలరాంపూర్ లో భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టారు. ఇప్పటికే ఏటీఎస్ బృందం చంగూర్ బాబాను ప్రశ్నించి పలు కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకుంది. చంగూర్ బాబా దాదాపు 15 ఏళ్లుగా మత మార్పిడి రాకెట్ ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని గుర్తించారు. భారత్లో మత మార్పిడులు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇవి రాజకీయ, సామాజిక వివాదంగా మారాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మతాల మధ్య మార్పిడులు జరుగుతున్నాయి. కొన్ని మార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతుంటే మరికొన్ని బలవంతంగా, మోసపూరితంగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 2020లో కేరళలో 506 మంది మతం మారారని ప్రభుత్వ గెజిట్లో నమోదైంది. 144 మంది ఇస్లాంలోకి, 119 మంది క్రైస్తవంలోకి మారారు. ఇందులో ఎక్కువగా ఈజవా, తియ్యా, నాయర్ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. ఉచిత విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటి వాటికి ఆకర్షితులై పేద, దళిత, ఆదివాసీలు మతం మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీలు గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్, హాస్పిటల్స్, ఆర్ఫనేజ్ అలాగే నడుపుతూ వాటి ద్వారా మత ప్రచారం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇస్లాం మతంలోకి మార్పులు జరుగుతున్నా వాటిపై ఎక్కువగా లవ్ జిహాద్ వంటి ఆరోపణలు వస్తున్నాయి. అటు హిందూ మతంలోకి ఘర్ వాపసీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవి సంఘ్ పరివార్ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ల ద్వారా నడుస్తున్నాయి. మత మార్పిడులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న భారత్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది. క్రైస్తవ మత మార్పిడులకు విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2016లో క్యాంపసియన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ భారత్లోని ఎన్జిఓలకు నిధులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ఈ నిధులు మత మార్పిడుల కోసం ఉపయోగించబడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. చెన్నైలోని కరుణాబాల్ వికాస్ అనే ఎన్జిఓ 2011-2015 మధ్య విదేశీ నిధులను మత కార్యక్రమాల కోసం ఉపయోగించిందని, కేవలం 10% నిధులు మాత్రమే విద్య, ఆరోగ్యం కోసం వాడాలని సిబిఐ నివేదికలు చెబుతున్నాయి. ఈ నిధులు వాటికన్, క్రైస్తవ దాతృత్వ సంస్థలు, పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటు ఇస్లాం మత మార్పిడులకు నిధులు స్థానికంగా విదేశాల నుంచి వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో చంగూర్ బాబా పలువురు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు 15 సంవత్సరాలుగా ఒక రాకెట్ నడిపారని, విదేశీ నిధులతో సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అటు ప్రపంచ వ్యాప్తంగా మత మార్పిడిలు వివిధ కారణాలతో జనాభాలో వివిధ మతాల వారి సంఖ్య మారుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-2020 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8% పడిపోయింది. అయినా అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9 నుంచి 25.6% పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9% తగ్గిపోయారని, అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతోందని పేర్కొంది. కాగా మత మార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని హిందువుల్లో 95% మంది భారత్లోనే ఉంటున్నారు. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుంచి 15.2%కి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.